government is better than all other forms of governments. So democracy is a better form of government because democracy అంటే ఏంటమ్మా అసలు పీపుల్ చూస్ లీడర్స్ త్రూ ఫెయిర్ ఎలక్షన్స్ దాన్ని డెమోక్రసీ అంటారు. సో డెమోక్రసీ బెటర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ బికాస్ అంటే ప్రజలు తమ ప్రభుత్వాన్ని స్వయంగా లేదా వారి ప్రతినిధుల ద్వారా ఎంచుకోవడమే ఒక ప్రజాస్వామ్యం డెమోక్రసీ. ప్రజాస్వామ్యం మంచి ప్రభుత్వ విధానం ఎందుకంటే ప్రతి వ్యక్తికి న్యాయం, స్వేచ్ఛ మరియు హక్కులు ఉంటాయి. ప్రతి వ్యక్తికి ఓటు హక్కు, స్వేచ్ఛ, ఈక్వల్ అని ఉండాలి, సమానత్వం అని ఉండాలి డెమోక్రసీలో. సో డెమోక్రసీ ఇస్ ద బెటర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఉన్నాయి. ఎందుకంటే డెమోక్రసీ ఇస్ ద బెటర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఫస్ట్ పాయింట్, డెమోక్రసీ ప్రమోట్స్ ఈక్వాలిటీ అమంగ్ సిటిజన్స్ లీగల్లీ బిలాంగ్ టు దట్ కంట్రీ. సో విత్ ప్రూఫ్స్ తో వాళ్ళని సిటిజన్స్ అంటారు. డెమోక్రసీ ప్రమోట్స్ ఈక్వాలిటీ అమంగ్ సిటిజన్స్ అంటే డెమోక్రసీ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి వ్యక్తికి సమాన హక్కులు ఉంటాయి. ఇది వర్గం, లింగం, మతం లేదా ధన స్థాయిని చూసుకోకుండా అందరికీ వర్తిస్తుంది. ప్రజాస్వామ్యం వల్ల ప్రభుత్వ విధానాలు ప్రతి వర్గానికి సమానంగా లాభాన్ని కలిగించేలా రూపొందించబడతాయి. అందువల్ల సమాజంలో సమానత్వం పెరుగుతుంది. సమాన హక్కులు, ఓటు హక్కు, విద్య, ఉద్యోగం, చట్టాలు ముందు సమానత్వం ప్రతి ఒక్కరికి ఉంది. ఏ వ్యక్తి లేదా వర్గం తక్కువ అధికారంలో ఉండదు. అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం అన్ని వర్గాలకు సమానంగా సేవలు అందిస్తుంది. అదే డెమోక్రసీ ప్రమోట్స్ ఈక్వాలిటీ అమాంగ్ సిటిజన్స్. నెక్స్ట్, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ హ్యాస్ ఈక్వల్ రైట్స్ బిఫోర్ ది లా. సో డన్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటేమా, ఈ యొక్క డెమోక్రసీ దేశాల్లో, ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడికి చట్టాలు ముందు సమాన హక్కులు ఉంటాయి. అంటే వయసు, లింగం, వర్గం, మతం ఏదైనా తేడా చూడకుండా ప్రతి ఒక్కరికి చట్టం సమానంగా చూస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరి హక్కులు రక్షించబడతాయి. సో మరియు సమాజంలో న్యాయం స్థిరంగా బలంగా అవుతాది. సో చట్టం ప్రతి పౌరుడిని ఒకే విధంగా చూస్తుంది. సో వర్గం, లింగం, మతం, ఆర్థిక స్థాయి తేడా లేకుండా ప్రతి ఒక్కరికి హక్కులు కాపాడుతుంది. ఎవరికైనా చట్టపరమైన సమస్య వచ్చినప్పుడు సమానంగా న్యాయం అందుతుంది. ప్రతి ఒక్కరు అధికారులైన, పూర్ పీపుల్ అయినా ఎవరైనా సరే చట్టానికి లోబడి ఉంటారు. అది పాయింట్ అర్థం. నెక్స్ట్, డెమోక్రసీ ఎన్హాన్సెస్ ది డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్. ఎన్హాన్సెస్ అంటే ఏంటి? మెరుగుపరచడం. ఓకేనమ్మా, డన్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి హక్కులు, స్వేచ్ఛ మరియు అభిప్రాయాలను చెప్పే అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తి చట్టపరమైన హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ పొందుతాడు. సమాజంలోని ప్రతి వ్యక్తి చట్టానికి లోబడి గౌరవంగా ఉంటారు. ఓకేనమ్మా, డన్. నెక్స్ట్, డెమోక్రసీ గివ్స్ ఈక్వల్ ట్రీట్మెంట్ అండ్ రెస్పెక్ట్ టు ఉమెన్. సో ఈక్వల్ ట్రీట్మెంట్, ట్రీటింగ్ ఎవ్రీవన్ ఇన్ సేమ్ ఫెయిర్, దాన్నే ఈక్వల్ ట్రీట్మెంట్ అంటారు. డన్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ప్రజాస్వామ్య దేశాల్లో మహిళలు కూడా సమాన హక్కులు పొందుతారు. ప్రజాస్వామ్య మహిళలకు సమాన గౌరవం మరియు సమాన ట్రీట్మెంట్ అందించడంలో సమాజంలో మహిళల స్థానం బలపడుతుంది. మహిళలు చట్టం ముందు పురుషులు మాదిరే హక్కులు పొందుతారు. ప్రజాస్వామ్యంలో మహిళలు కూడా ప్రభుత్వ ప్రతినిధులను ఎంచుకోవడంలో భాగస్వామ్యంగా ఉంటారు. మహిళలు చదువుకు, ఉద్యోగానికి సమాన అవకాశాలు కూడా పొందుతారు డెమోక్రసీ ఉన్న దేశాల్లో, ప్రజాస్వామ్య దేశాల్లో. అది పాయింట్ అర్థం. డెమోక్రసీ ఈస్ ఎ లెజిటిమేట్ గవర్నమెంట్. సో లెజిటిమేట్ గవర్నమెంట్, సో పీపుల్ చూస్ చేసుకోవడం, ఒక ఫెయిర్ ఎలక్షన్స్ పెట్టి, అదే లెజిటిమేట్ గవర్నమెంట్ అని అంటారు. ప్రజాస్వామ్యం అనేది ఒక లెజిటిమేట్ చట్టబద్ధమైన ప్రభుత్వం, లెజిటిమేట్ గవర్నమెంట్. ఎందుకంటే ప్రభుత్వం ప్రజల నుండి మాత్రమే అధికారాన్ని పొందుతుంది. ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ, హక్కులు, సమాన ట్రీట్మెంట్ ఇస్తుంది లెజిటిమేట్ గవర్నమెంట్. డన్. Democracy gets a popular support of the people by regular, free and fair elections. Done. Regular, free and fair election. Regular, free అంటే ఏంటి తెలుసమ్మా? allow people to vote freely. Fair elections అంటే ఏమో all rules followed honestly. అదే ఫెయిర్ ఎలక్షన్స్. ఓకేనా? ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజల నుండి మాత్రమే అధికారాన్ని పొందుతుంది. ప్రతి కొన్ని సంవత్సరాలకు సాధారణ, స్వాతంత్ర, న్యాయపరమైన ఎన్నికలు జరుగుతాయి. ప్రజలు ఈ ఎన్నికల్లో తమ ఇష్ట ప్రకారం ప్రతినిధులను ఎంచుకుంటారు. అందువల్ల ప్రభుత్వం ప్రజల సహాయాన్ని మరియు నమ్మకాన్ని
పొందుతుంది. ప్రజల ఇష్టానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. దాని ప్రజలు ఎటువంటి భయం లేకుండా సొంత అభిప్రాయం ప్రకారం ఓటు వేయగలరు. అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఉండాలి. మోసం లేకుండా ఎన్నికలు జరగాలి. మీ పాయింట్ అర్థం. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పాయింట్. థ్యాంక్ యూ. సో క్వశ్చన్, అప్రిషియేట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఈస్ బెటర్ దెన్ ఆల్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్. సో ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడమ్మా. ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది ప్రజల కోసం ప్రజలచే నడిపే ప్రభుత్వం. ప్రతి పౌరుడు హక్కులు, స్వేచ్ఛ మరియు సమాన ట్రీట్మెంట్ పొందుతారు. ప్రజలు తమ ఇష్ట ప్రకారం ప్రతినిధులను ఎంచుకుంటారు. ప్రభుత్వం ప్రజల సేవలో చట్టపరంగా న్యాయపరంగా పనిచేస్తుంది. మహిళలు వర్గాల మధ్య సమానత్వంగా కూడా ఉంటుంది ఈ యొక్క డెమోక్రటిక్ గవర్నమెంట్. అందుకే వీ షుడ్ అప్రిషియేట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఇస్ బెటర్ దెన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆన్సర్.